ఈరోజే యోగిని ఏకాదశి, పైగా శుక్రవారంతో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, ఎలాంటి సమస్యలైనా పాపాలైనా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ యోగిని ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తే 88,000 మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి. మరి ఈ రోజు వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. ఈ కథ బ్రహ్మ వైవత్ర పురాణంలోనిది. ఈ పవిత్ర కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు బ్రహ్మ వైవత్ర పురాణం తెలియజేస్తుంది. ఒకసారి పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు: ఓ కృష్ణ, జనార్దన, పరంధామ, జ్యేష్ఠ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశిని ఎలా ఆచరించాలి? ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి? ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంతో అడుగుతాడు ధర్మరాజు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు: ఓ ధర్మనందన, జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షాన్ని పొందుతారు. భూమిపై మానవుడు చేసిన పాపాలన్నీ నశించి తరువాత జన్మలో అతను పుణ్యాన్ని పొందుతాడు. మరణానంతరం స్వర్గంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవించి చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని చేరుకుంటాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించే కథ ఒకటి ఉంది. ఆ కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు. అతను పరమ శివభక్తుడు. ఆ యక్షుడికి అంటే కుబేరుడికి పువ్వులు కోసి తెచ్చేందుకు ఒక పరిచారకుడు ఉన్నాడు. అతని పేరే హేమమాలి. ఆ హేమమాలి భార్య పేరు విశాలాక్షి. ఆమె అందమైన ఆకారం కలది, ఎంతో సౌందర్యవతి. ఆమె యందు హేమమాలికి అమితమైన వ్యామోహం ఉండడం వల్ల మన్మథుడికి వసుడై ఉండేవాడు. ప్రతిరోజు ప్రాతకాలంలో కుబేరుడు శివపూజ చేస్తూ ఉంటాడు. ఆ సమయానికి పుష్పాలు అందజేయాలి. ఒకరోజు హేమమాలి తన ప్రియురాలి అందమైన ముఖాన్ని చూస్తూ ఇంట్లోనే ఉండిపోయాడు. ఇంటి నుంచి ఎటూ కదల్లేకపోయాడు. భార్య యొక్క అందమైన ముఖాన్ని చూస్తూ మానస సరోవరం నుంచి తెచ్చిన పువ్వులను కుబేరుడికి పూజా సమయానికి అందజేయడం మర్చిపోయాడు. భార్య ప్రేమలో పడి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అదే సమయంలో కుబేరుడు శివ మందిరంలో పూజ చేస్తూ ఉన్నాడు. పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. సమయం మించిపోయినా హేమమాలి తన ఇంటి అందే భార్యతో ఉన్నాడు. కాలాన్ని అతిక్రమించినందువల్ల యక్షరాజైన కుబేరుడికి హేమమాలిపై మిక్కిలి కోపం వచ్చింది. తన సేవకులను పిలిచి హేమమాలి ఎందుకు రాలేదు కారణం తెలుసుకుని రమ్మన్నాడు. దీంతో సేవకులు వెంటనే హేమమాలి ఇంటి దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకుని కుబేరుడితో ఇలా పలికారు: రాజా, హేమమాలి తన ఇంట్లోనే ఉన్నాడు. తన భార్యతో స్వేచ్ఛగా కబుర్లు చెబుతున్నాడు అని తెలియచేశారు. వెంటనే కుబేరుడు, యక్షులారా, మీరు త్వరగా వెళ్లి హేమమాలిని ఉన్నవాడిని ఉన్నట్లుగా నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. దీంతో సేవకులు హేమమాలిని పట్టుకుని తీసుకువచ్చారు. పుష్పాలు తెచ్చే సమయం గడిచిపోయిందని గ్రహించాడు హేమమాలి. దీంతో భయంతో వణుకుతూ బిత్ర చూపులు చూస్తూ తడబడుతూ కుబేరుడికి నమస్కారం చేస్తూ ఎదుట నిలబడ్డాడు. హేమమాలిని చూడగాని కుబేరుడికి కోపం ఎక్కువైపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పళ్ళు కొరుకుతూ హేమమాలిని గద్దించాడు: ఓరీ పాపాత్ముడా, దుష్టుడా, దుర్మార్గుడా, నువ్వు దేవుడి పనిని నిర్లక్ష్యం చేశావు కనుక బొల్లి కుష్ఠురోగంతో కూడినవాడివై బాధపడుతూ భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందు. ఈ అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపో. నీచమైన ప్రదేశానికి వెళ్ళు అని శపించాడు కుబేరుడు. ఆ మాటలు విన్న వెంటనే
హేమామాలి అలగాపురి పట్టణాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఈ విధంగా కుష్టు రోగంతో మిక్కిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమయ్యాడు హేమామాలి. మిక్కిలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో పడ్డాడు. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, పగటియందు సుఖం లేదు, రాత్రిపూట నిద్రలేదు. మిక్కిలి అలమటిస్తున్నాడు అతను. చెట్లను నీడకు వెళ్తే చలిబాధకు కుష్టు వ్రణాలు మరింత బాధిస్తున్నాయి. ఎండలోకి వెళ్తే వేడి తట్టుకోలేక బాధపడేవాడు. ఈ విధంగా ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నా కూడా హేమామాలి శివపూజకు పువ్వులు కోసి సమర్పించేవాడు. దీంతో అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. అతను చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ భయంకరమైన అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ పరమ పవిత్రమైన పర్వతాన్ని చివరకు చేరుకున్నాడు హేమమాలి. అక్కడ ముని శ్రేష్ఠుడైన మార్కండేయ మహర్షిని చూశాడు. అతనికి బ్రహ్మదేవుడి లెక్క ప్రకారం 7 కల్పాల వరకు ఆయుర్దాయం ఉన్నది. ఆయన ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు. ఆ మహర్షి ఆశ్రమం బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉన్నది. హేమామాలి ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. పాపకర్మ చేసినవాడు కనుక దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాద పద్మాలకు నమస్కారం చేశాడు. అంతటా మార్కండేయుడు హేమామాలిని చూశాడు. కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించాడు. వెంటనే హేమామాలిని దగ్గరకు పిలిచాడు. నీవు ఎందుకు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావు? ఏ పాపకర్మ చేశావు? ఎందువల్ల నీకు ఇంతటి అవస్థ లభించింది అని ప్రశ్నించాడు. దీంతో మార్కండేయ మహర్షి యొక్క ప్రశ్నకు సమాధానంగా హేమామాలి ఇలా సమాధానం చెప్పాడు. నేను యక్షరాజైన కుబేరుడి వద్ద సేవకుణ్ణి. నా పేరు హేమమాలి. ప్రతిరోజు నేను మానస సరోవరం నుంచి పూలు తీసుకువచ్చి కుబేరుడు చేసుకుని శివపూజ కోసం సమర్పిస్తూ ఉంటాను. ఒకరోజు నేను నా భార్య మీద వ్యామోహం వల్ల సమయానికి పూలు అందించలేకపోయాను. ఈ కారణంగా యక్షరాజైన కుబేరుడు నాపై కోపగించి శపించాడు. నిజంగా జరిగింది ఇంతే అని తన శాపం కారణాన్ని వివరించాడు. అందువల్లే నేను ఈ కుష్టు వ్యాధితో బాధపడుతున్నానని తెలియజేశాడు. ఇంకా ఇలా పలికాడు. అంతేకాదు మహర్షి, భార్యతో వియోగాన్ని పొంది బాధపడుతూ మీ ఆశ్రమానికి అదృష్టోసాత్తు చేరుకున్నాను అన్నాడు. మహాత్మా, మీ వంటి వారి మనసు సహజంగానే ఇతరులకు ఉపకారం చేయడంలో సమర్థత కలిగి ఉంటుంది. నేను పాపం చేశాను అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కాని ఈ దీనుణ్ణి ఏదో విధంగా శిక్షించి సద్గతి కలగజేయమని ప్రార్థించాడు హేమమాలి. హేమమాలి యొక్క ప్రార్థన విన్న మార్కండేయ మహర్షి ఇలా పలికాడు. నీవు నిజమే చెప్పావు. అబద్ధం చెప్పలేదు కనుక నీకు శుభాన్ని కలిగించే ఒక వ్రతాన్ని చెప్తాను. ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీకంతా శుభమే కలుగుతుంది అని పలికాడు. ఆ వ్రతం ఏంటి అంటే, త్వరలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాబోతూ ఉంది. ఆ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ఎంతో పుణ్యాన్ని కలిగించే పవిత్రమైన రోజు అది. ఆ రోజు నీవు ఉపవాసముండి జాగరణ చెయ్యి. ఆ ఏకాదశి వ్రతం యొక్క పుణ్య ప్రభావం వల్ల నీకు కుష్ఠురోగం తప్పకుండా నశిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము అన్నాడు మార్కండేయ మహర్షి. మహర్షి చెప్పిన మాటలు విన్న హేమమాలి మిక్కిలి ఆనందాన్ని పొంది నేలమీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అతన్ని పైకి లేవదీశాడు మహర్షి. దానితో హేమమాలి పరమానందమృతుడయ్యాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆదేశాన్ని పాటించి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావం వల్ల అతనికి కుష్ఠవ్యాధి నశించింది. అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోయింది. వెంటనే హేమమాలి తన భార్య దగ్గరకు చేరుకున్నాడు. వారిద్దరూ సుఖంగా జీవించారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, ఈ యోగిని ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు 8,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినా మహాపుణ్యాన్ని పొందుతాడు. ఈ వ్రతము సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఈ యోగిని ఏకాదశి మానవులు చేసిన పాపాలు పోగొట్టి మహాపుణ్యఫలాన్ని కలిగిస్తుంది. ఈ కథ శ్రీమద్ భాగవతంలోని కథ. పూర్వం రంతి దేవుడు అనే రాజేంద్రుడు ఉండేవాడు.
అతను రాజైనను మహాయోగి వలె విషయ వాంఛలకు లోను కాక నిరంతరం హరినామ స్మరణతోనే కాలాన్ని గడిపేవాడు. దైవవశమున లభించింది దానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానమిచ్చి ఇచ్చి బీదవాడు అయిపోయాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలయ్యాడు. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండె దిటవు కోల్పోలేదు. ఒకరోజు ప్రాతకాలంలో అతనికి నెయ్యి, పాయసము, నీళ్లు లభించాయి. భోజన సమయం అయినది. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. భరించరాని క్షుద్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఒక దీన బ్రాహ్మణుడు అతిథి అయి వచ్చాడు. దీంతో రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి సమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతనికి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు కడుపారా భోజనం చేసి సంతృప్తుడై వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక శూద్రుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుణ్ణి దర్శించి ఆదరంతో ఆ శూద్రుడికి ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు రంతిదేవుడు. ఆ శూద్రుడు సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో తిరిగి ఒకడు వచ్చాడు. అతను ఇలా పలికాడు, రాజా, నేను ఈ కుక్కలు ఆకలిచే చాలా పీడితులై ఉన్నాము. మాకు సరిపోయే ఆహారం పెడతావా అని అడిగాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రంతిదేవుడు. ఇక అతని వద్ద నీళ్ళొకటే మిగిలాయి. అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి తాగబోగా ఒక చండాళ్లు వచ్చి ఇలా పలికాడు, అయ్యా, నేను చాలా దీనుణ్ణి. చాలా దాహంగా ఉంది. నీరసంతో అడుగు ముందుకు వెయ్యలేకున్నాను. నీ దగ్గర ఉన్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అని కోరుకున్నాడు అతను. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి రంతిదేవుడు, ఓ అన్నా, నా వద్ద అన్నం లేదు, కాని ఈ తీయని నీళ్లున్నాయి. దగ్గరకురా, నీ దాహం తీరేటట్లు తాగు అన్నాడు. ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రంతిదేవుడు పలికాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చెయ్యక రంతిదేవుడు నా జలదానంతో ఇతడి బాధ, ఆయాసం, దాహం తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుని పాత్రలో నీళ్లు పోశాడు. దీంతో బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. జరిగినదంతా విష్ణు మాయా ప్రభావం అని తెలియచేశారు. బ్రాహ్మణ, శూద్ర, చండాల వేషంలో వచ్చింది వారే అని అతనికి తెలియచేసి రంతిదేవుణ్ణి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కారం చేశాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణు భక్తులకే కోరికలు ఉండవు కదా. కడకు విష్ణు పదాన్ని పొందాడు రంతిదేవుడు. ఆ రాజే కాదు, ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ అతని మహిమచే యోగులై కడకు మోక్షాన్ని సంపాదించారు. దానము తీసుకుని వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదే కాక అడిగిన వానిలో భగవంతుణ్ణి దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది. తనకు లేకపోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ఎంతో ధన్యుడు. ఎంతో విశేషమైన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజేంద్రుడు ఉండేవాడు. అతను ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటివాడు లేడు అనే ఖ్యాతిని పొందాడు. లెక్కగట్టలేనన్ని గో, భూ, హిరణ్య దానాలు పాత్రులైన వారికి ఇచ్చి అనంత పుణ్య సంపదను ఆర్జించుకున్నాడు. రాజర్షి అయి ప్రజారంజకంగా పాలన చేశాడు. అలా ఎన్నో వర్షాలు రాజ్య పాలన చేసి తన పుణ్యనిధి ప్రభావంతో కాలం చెల్లాక స్వర్గాన్ని చేరుకున్నాడు. చాలా కాలం స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్ని పిలిపించి ఇలా పలికాడు, మహాత్మా, నీవు అనేక దాన ధర్మాలు చేసి
ఎంతో పుణ్యాన్ని ఆర్జించావు కనుక ఇంత దీర్ఘకాలం స్వర్గంలో ఉండగలిగావు. కాని పరమేశ్వరుణ్ణి శరణువేడి ఆయన కృపతో పొందే మోక్షప్రదం ఒక్కటే శాశ్వతమైనది. మిగతావేవి శాశ్వతం కావు. నీవు నీ పుణ్యఫలాన్ని అనుభవించావు కాబట్టి స్వర్గాన్ని విడిచే సమయం వచ్చింది అని చెప్పాడు ఇంద్రుడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంత కొద్ది కాలంలోనే తన పుణ్యరాశులు ఎలా కరిగిపోయాయి అని ఆశ్చర్యపోయాడు. అది చూసిన సచీపతి అంటే ఇంద్రుడు ఇలా పలికాడు. రాజా, భూలోకంలో నిన్ను కాని నీవు చేసిన సత్కర్మలను కాని గుర్తుపెట్టుకున్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గంలోనే ఉండవచ్చు. చేసిన దానాలు మహనీయులు కాకపోతే జనులు చిరకాలం గుర్తించుకుంటారు కదా. కాబట్టి నీ దానాలను ఎంతకాలం ప్రజలు ఉపయోగిస్తారో అంతకాలం నీవు ఇక్కడ ఉండవచ్చు అని హితవు చెప్పాడు ఇంద్రుడు. ఇంద్రుడి అనుమతి తీసుకుని అలాంటి వారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరాడు ఇంద్రద్యుమ్నుడు. చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి ఇంద్రద్యుమ్నుడు ఇలా పలికాడు. ఓ తపస్వి చంద్రమా, నన్ను మీరు ఎరుగుదురా అని అడిగాడు. అప్పటికి ఎంతో కాలంగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తు లేదు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు, స్వామి, చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉందా అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రామారకర్ణం అనే గుడ్లగూప ఉన్నది అని బదులిచ్చాడు మార్కండేయ మహర్షి. వెంటనే ఆ గుడ్లగూప అంటే ఉలూకం వద్దకు చేరి ఇంద్రద్యుమ్నుడు ఇలా పలికాడు. అయ్యా, నన్నెరుగుదువా అని ప్రశ్నించాడు. దానికి ఉలూకం తెలియదు అని సమాధానం చెప్పింది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఇలా అన్నాడు. మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉందా అని అడిగాడు. దానికి ఉలూకం ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రద్యుమ్నము అనే సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడీజంగము అనే కొంగ ఉన్నది అని ఉలూకం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుడి స్నేహితుడైన నాడీజంగుని వద్దకు చేరి ఇలా పలికాడు. ఓ బకరాజా, నన్ను మీరు గుర్తుపట్టారా అని ప్రశ్నించాడు. దానికి అది లేదు. ఈ సరోవరంలో ఆకుపారము అనే తాబేలు ఉంది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలిసేమో కనుక్కో అని చెప్పింది. ఆ మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడు తాబేలును చేరుకున్నాడు. ఇంద్రద్యుమ్ని చూడగానే ఆ తాబేలు యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి. అది ఇలా పలికింది. అయ్యా, 1000 యజ్ఞాలు సంగముగా చేసి 1000 యోపస్తంభాలు కట్టించావు. ఆ యజ్ఞ దానాలలో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చావు. నీవు దానాలు ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరం అయినది. ఇది అంతా నీ చలవే అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది తాబేలు. మరుక్షణమే దేవతలు దివ్య విమానంలో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకుపోయారు. మన సత్కీర్తి భూలోకంలో ఉన్నంతకాలం స్వర్గలోకము కరతాళామలకం. ఆకుపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానాలు మరవలేదు కాబట్టి ఇంద్రద్యుమ్నుకి మళ్లీ స్వర్గలోక ప్రాప్తి కలిగింది. కాబట్టి మనం నలుగురికి ఉపకరించే పనులు చేయాలి. అవే మనల్ని రక్షించే సంపదలు. దేవేంద్రుడు చెప్పినట్లు మోక్షం ఒక్కటే శాశ్వత పదం. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే నీవే తప్ప హితః పరం బెరుగను అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి మోక్షానికి పుణ్యమే ప్రథమ సోపానము. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరమున్నది ఒక నది సమీపంలో. ఆ నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం పూట రామశాస్త్రి యొక్క చిన్ననాటి స్నేహితులు అయిన శ్రీహరి, విఠలు అతని ఇంటికి వచ్చారు. శ్రీహరి బడిలో పంతులు, విఠలు ఒక గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పించి చీకటి పడే వేళకి ఇంటికి తీసుకువచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి
ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. రామశాస్త్రి తన ఇద్దరు స్నేహితులతో ఇలా అన్నాడు. అతను తన విధిని నిర్వహించడంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. మా ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెలలా విందు చేసి దానికి గొప్పవాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి నాకు కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ళ చిట్టాలో నా పేరు కూడా దక్కింది కదా అని ఊరి పెద్దలను పరిచయం చేసుకుని నేను కూడా నా వృత్తిలో బాగా పైకి రావచ్చని ఎంతో సంతోషించాను. నాకు ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతూ ఉండగా ఒక పెద్దావిడ ఎంతో గోలగా ఏడుస్తూ నా కాళ్ల మీద పడి నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి బాబూ అని నన్ను వేడుకుంది. నేనేమో ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేస్తే నాకు లాభం ఉండదు అని తలచి నేను తొందరగా పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోయాను. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. వెంటనే నేను ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్లేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పితే నేను నా విధి నిర్వహణలో ఎప్పుడూ పొరపాటు చేయలేదు అన్నాడు రామశాస్త్రి. ఇక బడిపంతులు అయిన శ్రీహరి తన స్నేహితులతో ఇలా చెప్పాడు. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను. దాని గురించి చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. నేను పనిచేసే జమీందారుగారి బడిలో జమీందారుగారి అబ్బాయి చదువుకునేవాడు. అది కూడా తమ బడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థుల్లో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారుగారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారుగారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని నన్ను కోరాడు. వాడు చెప్పినట్లు చేయకపోతే నా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అని నేను ఆ రైతు కొడుకును చెప్పని పాఠశాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదు అన్నందుకు వాడి మీద ఎంతో ఎత్తున లేచి వాడిని ఒకనాడు బడి నుంచి వెళ్లగొట్టాను. రైతుకు తన కొడుకుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది అని తెలియచేశాడు రెండవ స్నేహితుడు. ఇక మూడవ స్నేహితుడు అయినా న్యాయాధికారి ఇలా చెప్పసాగాడు. మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వహించలేకపోయాను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి నా దగ్గరకు ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలానికి ఆనుకుని ఒక కాపు స్థలం గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోసి స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ నిజం నాకు తెలుసు కాని నా చెల్లెల్ని ఆ వ్యాపారి కొడుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత నేను ఆ వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాను. ఇదొక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేరుస్తున్నట్లే. ఇక భోజనాలకి లేద్దాము అంటూ రామశాస్త్రి వంటింట్లో అడుగుపెట్టి నిర్గాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణలు వింటుంది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చెయ్యలేదా అని రామశాస్త్రి అడిగాడు. అప్పుడు ఆమె లేదు, ఈ పూటకు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అని పలికింది. ఆ మాటకు రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఈ సమయానికి పూటకూళ్ళు కట్టేసి ఉంటారు. రాకరాక వచ్చిన నా స్నేహితులు పస్తున పడుకోవాలా? నాకు కూడా ఎంతో ఆకలిగా ఉంది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చేయి చేసుకోబోయాడు. వెంటనే అతని భార్య ఇలా పలికింది. ఆగండి, నేను ఒక్కసారి నా విధిని నిర్వర్తించినందుకే నన్ను కొట్టవచ్చారు. ఏమైపోయిందని ఒక్క పూట తిండి లేకపోతే ఎవరూ చచ్చిపోరు. వైద్యుడు తన విధి నిర్వహించకపోతే ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వారి జీవితమే నాశనం అయిపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్లు ఒకసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. అలాంటి వాళ్ళు
ద్రోహం చేసినట్లే లెక్క. అసలు ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు వంట చేసేశాను, కాళ్ళు కడుక్కుని రండి వడ్డిస్తాను అంది రామశాస్త్రి భార్య. ఆమె అన్న మాటలకు ఆ ముగ్గురు సిగ్గుతో తలదించుకున్నారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మోక్షాన్ని ప్రసాదించే గజేంద్ర మోక్షం కథను ఒక్కసారైనా వింటే చాలు. జన్మల పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. భాగవతంలో గజేంద్ర మోక్షం కథ వివరించబడి ఉంది. ఒకసారి శుక్ర మహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి కాపాడడం కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్ మహారాజుకు తెలియచేశాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుడి కథను వివరించమని శుక్ర మహర్షిని వేడుకున్నాడు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్షీరసాగర మధ్యంలో త్రికూటమనే పర్వతముంది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో అలరారుతూ ఉండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగనచారులు, కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గ మృగాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ విహరిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ గుంపులు ఆహారం కోసం దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నప్పుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి. అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది. ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకుని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపి గగనవీధిలోకి చిమ్ముతున్నాడు. ఆ విధంగా నీటిని చిమ్ముతూ ఉంటే సరోవరంలోని కర్కాటక మీనాలు రోదసిలోని మీన కర్కాటకాలను చేరినట్లు కనిపించింది. ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక ముసలి ఆ గజరాజు యొక్క కాలును పట్టుకుంది. పట్టు విడిపించుకుని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వెంటనే ఆ ముసలి ఏనుగు యొక్క ముందు కాళ్ళు పట్టుకుంది. ఆ ఏనుగు తన దంతాలతో ముసలిని కుమ్మి విడిచింది. అప్పుడు ఆ ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి మకరం ఒకదాన్ని ఒకటి కుమ్మి చీల్చుకుంటూ ఉండగా కరిబలం సన్నగిల్లుతుంది. జలమే తన నివాస స్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తుంది. ఈ విధంగా ముసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు మకరాన్ని గెలవడం తన వల్ల కాదు అని నిశ్చయించుకుని తన్ని రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుణ్ణి ప్రార్థించాడు. ఈ విధంగా ప్రార్థించాడు. అక్కడెక్కడో వైకుంఠపురంలోని ఓ మూల ఒక సౌధం. ఆ సౌధ పరిసరాల్లో మందారవనం, అందులో అమృత సరస్సు. అక్కడ మంచంపై లక్ష్మీదేవితో వినోదించు శ్రీమన్నారాయణుడికి ఏనుగు పాహి పాహి అని పెట్టిన కేక వినిపించగానే వెంటనే బయలుదేరాడు మహావిష్ణువు. భక్తుణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరిన తీరు అమోఘం. గజేంద్రుడి ప్రాణాలు కాపాడాలి అనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలను 2 చేతుల్లోకి తీసుకోలేదు. సేవకులనెవరినీ పిలవలేదు. గరుడ వాహనాన్ని సిద్ధపరుచుకోలేదు. చెవిదుద్దు వరకు జారిన జుట్టు చక్కదిద్దుకోలేదు. ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొంగైనా వదల్లేదు. అలా వెళ్తున్న నారాయణ్ణి చూసి మహాలక్ష్మి తన మనసులో ఈ విధంగా అనుకుంది. ఏ దుష్ట దుశ్శాసనుడు కబంధ హస్తాల్లోనైనా చిక్కుకున్న ద్రౌపదీదేవి వంటి ఇల్లాలు మొరపెట్టుకుంటుందా? మళ్ళీ పరమమూర్ఖుడైన సోమకాసురుడు వేదాలను దొంగలించడానికి వచ్చాడా? అసురులు అమరావతిపైకి దండెత్తి వస్తున్నారా? ప్రహ్లాదుడు వంటి భక్తులను హింసించే హిరణ్యాక్షుడు
మళ్లీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది. ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరుతూనే తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు మహావిష్ణువు. ఆ సుదర్శన చక్రం విస్ఫులింగాలు చిమ్ముతూ మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ ముసలి తలను ఖండించింది. వెంటనే గజేంద్రుడు ఊపిరి పీల్చుకుని కొలను నుండి బయటకు వచ్చి కరణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరించాడు. అప్పుడు శ్రీహరి తన శంఖాన్ని పూరించాడు. ఆ పాంచజన్యపు ధ్వని శత్రుజనానికి హృదయ విదారకం, సజ్జనులకు ఉల్లాసభరితాన్ని కలిగిస్తుంది. అప్పుడు నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు వైకుంఠాన్ని చేరుకుంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడూ నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా ఆ లక్ష్మీదేవి దీనుల మొరవిని వారిని రక్షించే శ్రీ మహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఏముంటుంది అని అనుకుంటుంది. గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసింది. ముసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వ లోకానికి వెళ్లిపోయాడు. ఇలా కథ వింటూనే పరీక్షితుడు శుక్ర మహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడగగా అప్పుడు శుక్ర మహర్షి ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతను అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకుని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రజపం చేస్తూ ఉండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్యుడు నువ్వు ఏనుగు యోనియందు జన్మిస్తావు అని అతన్ని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడైతే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అనడంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. ఇక గంధర్వుడి విషయానికి వస్తే గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తూ ఉండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతన్ని అపహాస్యం చేశాడు ఆ గంధర్వుడు. గంధర్వ కాంతలు నవ్వుతారని అనుకుని నీటి లోపల నుండి వచ్చి ఆ మహర్షి కాలని లాగాడు గంధర్వుడు. దీంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి నీకు నీటి అడుగు నుండి వచ్చి కాలులాగే అలవాటు ఉంది కనుక అలా చేసే ముసలివై జన్మించమని శపించాడు. ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతనికి శాప విమోచనం కలిగింది. అందుకే గంధర్వుడయ్యి గంధర్వ లోకానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా గజేంద్ర మోక్షం కథను శుక్ర మహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు. ఈ విధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు అయితే గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారో వారి పాపాలన్నీ పరిహరించబడతాయి. ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది. గ్రహదోషాల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి ఉపవాసం రోజున విష్ణుమూర్తికి పాయసాన్ని సమర్పించాలి. ఇందులో తులసి ఆకులు వేయాలి. దీంతో శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడు. ఏకాదశి రోజున తులసి ఆకులు కొయ్యకూడదు. ఒకరోజు ముందే తులసి ఆకులు కోసి స్వామివారి కోసం పెట్టుకోవచ్చు. పంచామృతం విష్ణువుకు మహాప్రీతికరమైనది. ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చెయ్యాలి. పంచామృతాన్ని ప్రసాదం రూపంలో తీసుకోవాలి. దీనివల్ల విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేస్తే ఐశ్వర్యం, ఆహారం పెరగడంతో కోరికలు కూడా నెరవేరతాయి. యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ఆరాధన సమయంలో శ్రీ మహావిష్ణువుతో పాటు దక్షిణావర్త శంఖాన్ని పూజించాలి. పూజ తర్వాత పసుపు బియ్యం, శనగపప్పు, అరటిపండు, బెల్లం, పసుపు బట్టలు మొదలైన వాటిని దానం చెయ్యాలి. ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం వల్ల మీకు సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. యోగిని ఏకాదశి రోజు రావి చెట్టుకు నీరు పోసి దీపాన్ని వెలిగించాలి.
ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఇక యోగిని ఏకాదశి రోజు సాయంత్రం తులసిమాతను పూజించాలి. తులసిని ఒక పీఠంపై పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి కనీసం 5 లేదా 11 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా చేస్తే చాలు, సంపద పెరుగుతుంది, జీవితంలో సంతోషంగా ఉంటారు. ఇక ఈరోజు శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. పళ్ళు పువ్వులు సమర్పించాలి, హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే విష్ణు అనుగ్రహం వల్ల జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి, ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది. ఇక యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు, కుదరని వారు కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అవి ఏంటి అంటే, ఈ ఏకాదశి రోజు ఎవరూ అబద్ధాలు చెప్పకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఈ రోజు మీ మనసులో ఎలాంటి చెడు మరియు ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. ఇలా చేస్తే కఠిన ఉపవాసం పూజలు చేసినా కూడా పూర్తి ఫలితం మీకు లభించదు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ ఏకాదశి రోజు అన్నం తినడం నిషేధం. ఈ ఏకాదశికి ఒకరోజు ముందు నుంచి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అదేవిధంగా చాప వేసుకుని నేలపై పడుకోవాలి. ఇక ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు కథలు వినాలి. ఇక ద్వాదశి రోజు ద్వాదశి గడియల్లో పారణ చేయడంతో ఏకాదశి వ్రతం ముగుస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా 1000 గోవులను దానం చేసిన మహాపుణ్యాన్ని కలిగిస్తుంది. జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.